నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ 28 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఆ గ్రహస్థితులు ఏమిటి, వారిచ్చే ఫలితాలు ఏమిటి, ప్రభావం ఎంత, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ రోజు తేదీ తృతీయ కృష్ణపక్షము వారం మంగళవారము. ఈ రోజు జపించవలసిన పూజించవలసిన దైవము కుజగ్రహము, అంటే మంగళదేవుడు. నవగ్రహాలలో కుజగ్రహానికి ఈ రోజు అందరూ పూజ చేయవలసిందే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, అన్నిటా విజయాలు, కొత్త పనులు చేయడానికి శుభ సూచన చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందం, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెళ్ళవలసిన పరిస్థితి, ఆకస్మిక శుభవార్తలు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలు కనబడుతుంది. మానసిక ప్రశాంతత కూడా కనబడుతోంది. ఆరోగ్యం రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట పాలతో అభిషేకం చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తర్వాత మీ అదృష్ట శాతము 90 గాను, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే నెంబరు 2. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేయడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ఏ పనైనా సులువుగా చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. పెద్దల సహాయ సహకారాలు ఈ రోజు తీసుకోండి. ఉద్యోగంలో మెరుగైన పొజిషన్ కి వెళ్తారు. అయితే ఆరోగ్య సూచనలు చూసినట్టయితే కనుక మంచిగానే కనబడుతోంది, కానీ ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. మీకు చెప్పదగిన పరిహారము, సూర్యారాధన చేయడంతో పాటు సూర్యుడికి సంబంధించినటువంటి గాయత్రి మంత్రాన్ని 7 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 92, కలిసి వచ్చే రంగు కాషాయము, కలిసి వచ్చే నెంబరు 1. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఆలోచనలో స్థిరత్వం ఉంటుంది, అంటే ఉండాలి. స్థిరత్వం అనేది కనపడదు. వ్యావరింగ్గా ఉంటారు, డైలమాగా ఉంటారు, చంచలంగా ఉంటారు. కానీ ఈ రోజు అన్నిటినీ కంట్రోల్ చేసుకుని స్థిరంగా ఉంటేనే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. వృత్తిలో చిన్న చిన్న మార్పులు వస్తాయి, యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక సాధారణంగానే ఉంటుంది తప్ప పెద్దగా గొప్పగా ఈ రోజు కనిపించట్లేదు. సాయంత్రం వేళ ఒక శుభ సందేశం వస్తుంది, అది ఉల్లాసాన్ని కలిగిస్తుంది. కుటుంబంలో ఒక కార్యం చేయడానికి కానీ, లేదా అంటే ఒక శుభకార్యానికి కానీ ఏదైనా ఒక అంశం మీద చర్చలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకుని బెల్లాన్ని కానీ మోదకాలను కానీ స్వామి వారికి ఇచ్చే ప్రయత్నం చేయండి. అదృష్ట శాతం 86, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే నెంబరు 3.